జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కశ్మీర్ చీకటి జ్ఞాపకాలు అందరికీ తెలిసినవే. ఒకప్పుడు కశ్మీర్ లోయ ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉండేది. 1990లో హిందువులనే తరిమివేసిన పరిస్థితి. అటువంటి స్థితిలో బీజేపీ కార్యకర్తగా ఉండటం అంటే ఆషామాషి కాదు. అది కూడా మినీ పాకిస్తాన్గా పిలువపడే బుద్గామ్ నుంచి కమలం పార్టీ కార్యకర్తగా ఉండడం అంటే మామూలు విషయం అయితే కాదు. కానీ ఆయన ఉన్నారు. 1990లో కశ్మీర్లో వేర్పాటువాదులు విశృంఖలంగా విజృంభిస్తున్న వేళ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ సొంత గ్రామమైన బుద్గామ్ నుంచి ఒక ముస్లిం వ్యక్తి బీజేపీ కార్యకర్తగా ఉన్నారు. ఆయన పేరే మొహమ్మద్ అష్రఫ్ హజామ్. ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను ఆప్యాయంగా ఆజాద్ సాబ్ అని పిలుస్తారు. లాల్ చౌక్లో పాకిస్తాన్ జెండా తప్ప మరే జెండా ఎగరబోదని ఉగ్రవాదులు సవాల్కు ప్రతి సవాల్గా బీజేపీ అగ్రనాయకులు మురళీ మనోహర్ జోషి, మోదీ ఖచ్చితంగా అక్కడ త్రివర్ణ పతాకం ఎగరవేస్తామని చెప్పారు. ఆ సమయంలోనూ ఆజాద్ సాబ్ వీరికి సహాయం చేశారు. ఎటువంటి పదవీకాంక్ష లేకపోయినా బీజేపీ కోసం పనిచేసిన కశ్మీర్ తొలి ముస్లిం కార్యకర్త. అయితే అతని విషయాలను ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. మొహమ్మద్ అష్రఫ్ హజామ్ బీజేపీలో చేరడానికి ప్రధాన కారణం మోదీ, జోషి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడమే. 1992 రిపబ్లిక్ డే రోజున ఈ ఘటన జరిగింది. 1990లో కశ్మీరీ పండిట్ల ఊచకోత జరిగింది. ఆ అల్లర్ల అనంతరం 1990 జనవరి, మార్చి మధ్య 1,50,000 మంది కశ్మీరీ పండిట్లలో కనీసం 1,00,000 మందికి పైగా లోయను వీడినట్టు పలు నివేదికలు తేల్చాయి. మహా అయితే 3,000 కుటుంబాలు అక్కడ మిగిలాయని అంచనా. అవి కూడా 2010 నాటికి 800కు తగ్గాయి. కశ్మీర్ ప్రభుత్వం పునరావాస కమిషన్ అధికారిక వెబ్సైట్ ప్రకారమే 60,000 కుటుంబాలు లోయను వీడాయి. వీరిలో చాలామంది 30 ఏళ్లుగా జమ్మూ పరిసరాల్లోని శరణార్థి శిబిరాల్లో దయనీయ పరిస్థితుల్లో తలదాచుకుంటున్నారు. మరో 23,000 కుటుంబాలు దేశ నలుమూలల్లోనూ విదేశాల్లోనూ స్థిరపడ్డాయి. అటువంటి స్థితిలో 1992లో ఒక తల్లిపాలు తాగిన ఎవరైనా శ్రీనగర్ లాల్ చౌక్లో త్రివర్ణ పతాకం ఎగరవేసి చూపండి అంటూ ఉగ్రవాదులు సవాల్ చేశారు. దీన్ని మోదీ, జోషిలు ఒక సవాల్గా స్వీకరించారు. ఎగరవేస్తాం, ఏం చేస్తారో చూస్తామంటూ అదే ఏడాది రిపబ్లిక్ డే నాడు శ్రీనగర్కు బయలుదేరతామని ప్రకటించారు. ఈ ప్రకటనను చూసి ఆజాద్ సాబ్ ఆశ్చర్యపోయారు. లాల్ చౌక్లో త్రివర్ణ పతాకం ఎగరవేసే వారిని ఖచ్చితంగా చూడాలి అని బయలుదేరారు. మోదీ, జోషి అక్కడ పతాకాన్ని ఎగరవేయగానే వారిని కలిశారు. అప్పుడే మోదీ, జోషిలు తన చేరికను చూసి ఆనందించారని ఆజాద్ సాబ్ చెప్పారు. ఆజాద్ను మోదీ, జోషిలు గెస్ట్ హౌస్కు తీసుకెళ్లారని, అప్పుడు కశ్మీర్ భవిష్యత్తు కోసం, యువత కోసం పోరాడతారా అంటూ అడిగారని, అందుకు ఒప్పుకోవడంతో తనను బీజేపీలో చేర్చుకున్నారన్నారు. కశ్మీర్ నుంచి కనీసం ఒక్క ముస్లిం నేత అయినా తమ పార్టీలో చేరారని సంతోషించినట్లు వెల్లడించారు. ఆ తర్వాత ఢిల్లీలో కొన్నిసార్లు వాజ్పేయి సమావేశాల్లోనూ తాను పాల్గొన్నానని చెప్పారు. కొద్ది నెలల తర్వాత మోదీ కశ్మీర్కు వచ్చాక తాను ఒక ట్యాక్సీలో బుద్గామ్లోని తన ఇంటికి తీసుకెళ్లానని చెప్పారు. కశ్మీర్లో బీజేపీ కోసం పనిచేయడానికి మోదీ తరచూ ఆ ప్రాంతానికి వెళ్లేవారు. ఆ క్రమంలో ప్రతిసారి ఆజాద్ సాబ్ ఇంటినే ఎంచుకునేవారు. ఆజాద్ కూడా ఎప్పుడూ తన ఇంట్లోనే మోదీకి ఆతిథ్యం ఇచ్చేవారు. బుద్గామ్ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ స్వగ్రామం కావడంతో సోయిబుద్ సమీపంలోని హకర్ముల్లాలోని మరో ఇంట్లో మోదీకి ఆతిథ్యం ఇచ్చేవారు. కశ్మీర్లోని 6 జిల్లాల్లోని ప్రతి గ్రామాన్ని దాదాపు 10 రోజుల పాటు ఎలాంటి భద్రత లేకుండా సందర్శించేందుకు బయలుదేరారు. అప్పట్లో మోదీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మిషన్లో ఉండగా భద్రతా కారణాల రీత్యా ఓ ఆర్గనైజేషన్ నుంచి వచ్చానని చెప్పేవారిని వెల్లడించారు. ఈ పర్యటనలో మోదీ వేర్పాటువాదాన్ని అధ్యయనం చేసేవారని చెప్పారు. మొత్తం 6 జిల్లాల్లోని వందలాది మందిని కలుసుకుని వారి సమస్యలు తెలుసుకునేవారన్నారు. అక్కడి ప్రజలతో వాదించకుండా కేవలం వారి సమస్యలను నోట్ చేసుకునేవారు. అక్కడి ప్రజల రాజకీయ ఆకాంక్షలపై ముఖ్యంగా దృష్టి సారించారు. ఈ క్రమంలో తాము మిలిటెన్సీ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కూడా వెళ్లామని చెప్పారు. శ్రీనగర్లోని హజ్రత్ బాల్ దర్గాతో పాటు జామియా మసీదు, కశ్మీర్ యూనివర్సిటీలను సందర్శించినట్లు వెల్లడించారు. యూనివర్సిటీ విద్యార్థులతో మోదీ మాట్లాడేటప్పుడు చాలా రిస్క్ తీసుకున్నామన్నారు. అతను ఆర్ఎస్ఎస్కు చెందిన వ్యక్తి అని తెలిస్తే చాలా చిక్కుల్లో పడేవారమని, కానీ ఎక్కడా కూడా తెలియకుండా జాగ్రత్త పడేవారని అన్నారు. అయితే కశ్మీర్లో ఇప్పటితో పోలిస్తే గతంలో మిలిటెన్సీ చాలా ఎక్కువ. ఉగ్రవాదులు రోడ్లపై విచ్చలవిడిగా స్వైరవిహారం చేసేవారు. ఒక్క నడిమార్గ్ మారణకాండ గురించి తెలుసుకుంటే నాటి పరిస్థితులు ఎలా ఉండేవో ఇట్టే అర్థమవుతుంది. పుల్వామా జిల్లా షోపియాన్కు సమీపంలోని నడిమార్గ్ గ్రామంలో 2003 మార్చి 23న రాత్రి 11 గంటల ప్రాంతంలో సైనిక దుస్తుల్లో వచ్చిన లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. 24 మంది కశ్మీరీ పండిట్లను విచక్షణరహితంగా తుపాకీతో కాల్చి చంపారు.
వారిలో 11 మంది పురుషులు, 11 మంది మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. మృతుల్లో 65 ఏళ్ల వృద్ధులు మొదలుకొని 2 ఏళ్ల చిన్నారులు ఉన్నారు. ఎంపిక చేసిన కశ్మీరీ పండిట్లను ఇళ్ల నుంచి బయటికి లాక్కొచ్చి వరుసగా నిలబెట్టి ఉగ్రవాదులు కిరాతకంగా కాల్చి చంపారు. కొంతమంది స్థానికులు కూడా ఉగ్రవాదులకు సహకరించేవారు. మృతదేహాలను గుర్తుపట్టనంత దారుణంగా ఛిద్రం చేసిన ముష్కర్లు కశ్మీరీ పండిట్ల ఇళ్లను లూటీ చేశారు. చివరికి మహిళల మృతదేహాలపై ఉన్న ఆభరణాలు కూడా ఎత్తుకెళ్లిపోయారు. ఆ మారణకాండతో హడలిపోయిన కశ్మీరీ కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కాశ్మీర్ను వీడిపోయాయి. సొంత ఇళ్ళు, భూములు, ఆస్తిపాస్తులన్నీ వదులుకొని నిరాశ్రయులుగా ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు. అంతటి భయానక పరిస్థితుల్లో కూడా బీజేపీకి కార్యకర్తగా ఉన్నారు ఆజాద్ సాబ్. కాశ్మీర్ మిలిటెన్సీకి ఆర్టికల్ 370 ప్రధాన కారణం. అయితే ఆ చట్టాన్ని ఎట్టకేలకు కేంద్రం రద్దు చేసింది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాశ్మీర్లో పరిస్థితులు మారుతూ వస్తున్నప్పటికీ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాతే పూర్తిగా మారాయి. దేశాన్ని, ముఖ్యంగా కాశ్మీర్ను 6 దశాబ్దాలుగా ఉగ్రవాద కోరల్లో బంధించడానికి సహాయపడిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం ఆషామాషి వ్యవహారం అయితే కాదు. ఈ చట్టాన్ని రద్దు చేయడం దాదాపు అసాధ్యమనే వాదనలే ఉండేవి. అటువంటి చట్టాన్ని రద్దు చేయాలంటే దానికి సంబంధించిన పూర్తి సమాచారం నాయకులకు తెలియాలి. అందులోని లోటుపాట్లు, దానివల్ల ప్రజల్లో ఉండే వ్యతిరేకత అంతటినీ తెలుసుకునేందుకు మోదీనే స్వయంగా రంగంలోకి దిగారు. కశ్మీర్లోని అన్ని జిల్లాల్లోనూ పర్యటించారు. ఆ చట్టంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను కనుగొన్నారు. దాని అనుపానులు పట్టిన వ్యక్తి మోదీ కాబట్టే అతనికి ఆ చట్టం రద్దు సాధ్యమైంది. దీన్ని ఆజాద్ సాబ్ తాను బతికుండగా చూడటం అసాధ్యమని అనుకున్నారు. తాజాగా మోదీ కాశ్మీర్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభా సమయంలో మోదీ ఎయిర్పోర్టుకు చేరుకోగానే అతన్ని రిసీవ్ చేసుకునేందుకు ఆజాద్ సాబ్ కూడా వెళ్లారు. శ్రీనగర్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పీఎంఓ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, ఇతర సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. అయితే విశిష్ట వ్యక్తుల మధ్య ప్రధాని మోదీ 60 ఏళ్ల ఆజాద్ సాబ్ను కలుసుకుని అతని యోగక్షేమాలు, అతని కుటుంబ సభ్యుల గురించి అడిగి తెలుసుకున్నారు. దీంతో ప్రస్తుతం ఆజాద్ సాబ్ గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. దేశంలో కశ్మీర్ నుంచి కేరళ వరకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల కోసం పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేసిన వారు ఎందరో ఉన్నారు. ఉగ్రమూకల నుంచి ప్రాణభయం ఉన్నా కూడా సిద్ధాంతాల కోసం వెనుకాడని కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ సొంతం. కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, కశ్మీర్ వంటి సమస్యాత్మక ప్రాంతాల్లోనూ కాషాయ జెండాను పాదుగొలపడంలో కంకణబద్దులు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో అసూలు బాసిన వారు కొందరైతే బతికున్న వారు మరికొందరు. అటువంటి వ్యక్తుల్లో ఆజాద్ సాబ్ కూడా ఒకరు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై ఒకప్పుడు హిందువులం అని చెప్పుకోవడానికి భయపడే స్థాయి నుంచి ప్రస్తుతం హిందువులం అని గర్వంగా చెప్పుకుంటున్నామంటే ఇటువంటి వ్యక్తుల ధైర్య సాహసాల వల్లే అది సాధ్యమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.